అమరావతి రాజధానిపై సిఆర్డీఏ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు, రోడ్ల నిర్మాణానికి భూములు వదిలేశారు. ఇక సిఆర్డీఏ దగ్గర 5,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని డెవలప్మెంట్ చేసుకుంటూ దాన్ని హౌసింగ్ ప్రాజెక్టులకు ఉపయోగించబోతా ఉన్నారు. తాజాగా 50 ఎకరాల్లో 5,000 అపార్ట్మెంట్ ప్లాట్స్ రాబోతా ఉన్నాయి. సిఆర్డీఏ దీన్ని డెవలప్ చేసి వినియోగదారులకు అందించబోతా ఉంది. ఎందుకంటే అమరావతి అంటే కేవలం ఒక 4 యూనివర్సిటీలు, అసెంబ్లీ, హైకోర్టే కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగో ప్రభుత్వం క్వార్టర్స్ నిర్మిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5,000 క్వార్టర్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐఏపీఎస్ అధికారులకి బంగ్లాలు సిద్ధం అవుతా ఉన్నాయి. హైకోర్టు జడ్జిలు కూడా అక్కడే విల్లాలు రెడీ అవుతా ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్లో వాటిని ఓపెన్ చేస్తారు. ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులంతా విజయవాడ నుంచి, గుంటూరు నుంచి ఏదో అలా వెళ్ళి ఇలా మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావడం కాకుండా అక్కడే నివాసం ఉండే విధంగా పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టబోతుంది సిఆర్డీఏ. ఇందుకు 50 ఎకరాల భూమిని డెవలప్మెంట్ ప్రక్రియలో అప్పగించబోతా ఉన్నారు. మామూలుగా ప్రైవేట్ రంగంలో 50-50 రేషియోలు, ల్యాండ్ వాల్యూని బట్టి 60-40 రేషియోలు, 40-60 రేషియోలు ఉంటాయి. లేదంటే 45-55 రేషియోలు కూడా ఉంటాయి. ఆడ భూమికి ఉండే డిమాండ్ని బట్టి. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు. 5,000 ఓపెన్ ప్లాట్స్ కాకుండా 5,000 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రాబోతా ఉన్నాయి. ఇక అమరావతి రాజధానిలో సిఆర్డీఏ ఓపెన్ ప్లాట్స్ ఎలాగో అమ్మే అవకాశాలు లేవు. ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోవాలి. హైరైజ్ బిల్డింగ్స్ తీసుకురాబోతున్నారు. దాదాపుగా 18 అంతస్తులతో 9 టవర్లు రాబోతా ఉన్నాయి. అవి ఏ ప్రాంతాల్లో నిర్మించబోతా ఉన్నారు అనే వివరాలు ఈరోజు క్లారిటీ రాబోతా ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.